ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో లాభస్థానం నుంచి ఎటువంటి ఫలితాన్ని చూడొచ్చు, లాభస్థానం నుంచి ఎప్పుడూ కూడా రాజయోగ ఫలితాలు ధనయోగ ఫలితాలే ఉంటాయా, సమస్యలు ఉంటాయా, లాభస్థానంలో గ్రహాలు లాభస్థానాధిపతి దశ ఏ విధంగా ఉంటుంది, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలను కొన్ని తెలియచేస్తాను. లాభస్థానము అనగానే ఆ పేరులోనే ఉంది లాభము, అంటే గెయిన్స్, చేసేటువంటి పనుల్లో వృద్ధి. చాలామందికి లాభస్థానం గురించి చాలా మంచి అభిప్రాయం ఉంది. అది చాలా సందర్భాల్లో నిజం కూడా. ఎందుకంటే లగ్నం నుంచి లాభస్థానమే కాదు, ఏ స్థానం నుంచి అయినా లాభస్థానము అనేది ఆ స్థానం యొక్క వృద్ధిని తెలియజేసేటువంటి స్థానం. ఉపచయ స్థానాల్లో ఒకటి లాభస్థానం 3, 6, 10, 11 అంటే ఒకదానికంటే ఒకటి బలవంతమైనటువంటి స్థానం. 3 కంటే 6, 6 కంటే 10, 10 కంటే 11. ఉపచయ స్థానాల్లో గ్రహాలు ఉన్నాయంటే అది ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ స్ట్రాంగ్గా పాజిటివ్గా అవుతూ ఉంటాయి. అలాగే కామత్రికోణాల్లో ఒక స్థానం 11th హౌస్, 3rd హౌస్, 7th హౌస్, 11th హౌస్, ఇవి కామత్రికోణాలు. కోరికల్ని తీర్చుకోవడము లేదా కోరికల్ని తీర్చుకోలేకపోవడము, ఇలాంటి ఫలితాలని సూచించే స్థానాలు ఇవి. అందులో ఉత్కృష్టమైనటువంటి స్థానం 11వ స్థానం. అందుకే దానికి లాభస్థానము అని పేరు ఇవ్వబడింది. కానీ లాభస్థానంలో గ్రహాలు కావచ్చు, లాభాధిపతి ఉన్నటువంటి స్థితి కావచ్చు, సరిగా లేకపోతే తీవ్రమైనటువంటి అనూహ్యమైనటువంటి నష్టాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహం యొక్క దశ వస్తుంది అంటే చాలామందికి కొంత పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. చాలా సందర్భాల్లో అది నిజం కూడా. ఎందుకంటే ఎంత చెడు చేసినా ఏదో ఒక కోణంలో ఎంతో కొంత మేలు చేస్తాడు లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహం. ఇక్కడ లాభస్థానం అంటే లగ్నం నుంచి లాభస్థానంగా మనం తీసుకోవాలి. అలాగే లాభాధిపతి దశ వచ్చినప్పుడు కూడా జీవితంలో కొన్ని అభివృద్ధిని సూచించేటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇందులోని నెగిటివ్ ఆస్పెక్ట్ను కూడా మనం ఎప్పుడూ కూడా గమనించుకోవాలి. లేకపోతే లాభస్థానం యొక్క గ్రహాల దశ వచ్చిన, లాభాధిపతి దశ వచ్చిన అవి కనుక నెగిటివ్గా ఉంటే తీవ్ర ఫలితాలను కూడా అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఏ రకంగా మనం దాని బలాబలాలను చూడొచ్చు అంటే, లాభస్థానంలో గ్రహం ఉందనుకుందాం. ఆ గ్రహము గండాంతర నక్షత్రంలో ఉన్నట్టయితే, లేదా లాభాధిపతి గండాంతర నక్షత్ర పాదంలో కొనుక్కున్నట్టయితే ఈ గ్రహాలు చాలా నెగిటివ్ ఫలితాలని ఇస్తాయి. గండాంతర నక్షత్రం అంటే ఏంటి? 12 రాసుల్లో కూడా ఫియరీ, ఎర్తి, ఎయిరీ, వాటరీ అంటాం. అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశులుగా విభాగం చేశారు. జలతత్వ రాశి తర్వాత అగ్నితత్వ రాశి వస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే ఒక మార్పు జరిగిందో, జలతత్వ రాశి పక్కన అగ్నితత్వ రాశి ఎప్పుడైతే ఉందో, ఆ బౌండరీలో ఉండేటువంటి నక్షత్రాలు కొంతవరకు ప్రభావితం అవుతాయి నెగిటివ్గా. ఉదాహరణకి మీనము జలతత్వ రాశి, మేషం అగ్నితత్వ రాశి. మీనంలో ఆఖరి నక్షత్రం రేవతి, మేషంలో మొదటి నక్షత్రం అశ్విని. రేవతి 4వ పాదము, అశ్విని మొదటి పాదము. ఇవి గండాంత నక్షత్ర పాదాలుగా చెప్పబడ్డాయి. ఆ పాదాల్లో కనుక గ్రహాలు ఉన్నట్టయితే కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, యోగవంతమైనటువంటి పొజిషన్లో ఉన్న పూర్తి స్థాయిలో యోగాన్ని ఇవ్వలేదు ఆ గ్రహం. ఇది ఎప్పుడు కూడా చూసుకోవాలి. చాలాసార్లు మంచి యోగవంతమైన పొజిషన్లో ఉన్న ఈ పాదాల్లో కనుక ఉన్నట్టయితే ఆ యోగం చాలా మటుకు, ఆ బలం అనేది తగ్గిపోతుంది యోగానికి. అలాగే సింహరాశి, కర్కాటక రాశి, సింహరాశి. కర్కాటకం జలతత్వం, సింహం అగ్నితత్వం. అందుకే ఆశ్లేష 4వ పాదం, మఖ 1వ పాదం. ఇవి గండాంత నక్షత్ర పాదాలు. అలాగే వృశ్చికము, ధనస్సు. వృశ్చికంలో జ్యేష్ఠ 4వ పాదం, ధనస్సులో మూల 1వ పాదం. ప్రతిసారి కూడా ఇది బుధుడి నక్షత్రం యొక్క 4వ పాదము, కేతు నక్షత్రం యొక్క మొదటి పాదం అవుతుంది. ఇందులో గ్రహాలు ఉండడం అనేది కొంతవరకు ప్రాబ్లమేటిక్. లాభాధిపతి కనుక ఆ నక్షత్ర పాదాల్లో ఉన్న లాభం ఈ రాశులయ్యి ఆ పాదంలో ఏదైనా గ్రహం ఉన్నా వ్యతిరేక ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. అలాగే 11th హౌస్ నుంచి దుస్థానాలు, వాటి అధిపతులు కొంత ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ ఇస్తాయి. 11th హౌస్ నుంచి 6th హౌస్ వచ్చి 4th హౌస్ అవుతుంది. 11th హౌస్ నుంచి 8th హౌస్
6th హౌస్ అవుతుంది, 11th హౌస్ 12th హౌస్ 10th హౌస్ అవుతుంది. అంటే 4th లార్డ్, 6th లార్డ్, 10th లార్డ్ వీళ్ళ రిలేషన్ 11th లార్డ్తో ఉంటే కొంత ఒడిదుడుకులు ఉంటాయి ఇచ్చేటువంటి ఫలితాల్లో. ఇది చూసుకోవాలి. అలాగే లాభస్థానంలో నీచలో ఉన్న గ్రహాలు, ఉచ్చలో ఉన్న గ్రహాలు ఇవి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. కొంతవరకు నీచలో ఉన్న గ్రహాలు చేసేటువంటి డ్యామేజ్ తక్కువ ఉంటుంది, ఉచ్చలో ఉన్నటువంటి గ్రహాలు డ్యామేజ్ కనుక చేస్తే ఎక్కువగా ఉంటుంది ఆ డ్యామేజ్. అయితే లాభస్థానంలో సాధారణంగా పాపగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాల గురించి చెప్తున్నాను, ఆధిపత్య పాపగ్రహాలు కాదు, నైసర్గిక పాపగ్రహాలు ఉన్నట్టయితే చాలా స్ట్రాంగ్గా పనిచేసి మంచి రిజల్ట్స్ని ఇస్తాయి యోగంలో కనుక ఉన్నట్టయితే. ఎందుకంటే శని, కుజ, రాహు, కేతు ఇటువంటి ప్లానెట్స్ లగ్నం నుంచి లాభస్థానంలో ఉంటే 11th హౌస్లో ఆ గ్రహాల దశ వచ్చినప్పుడు చాలా మంచి ఫలితాలను అందుకుంటారు జాతకులు. ఎందుకంటే 11th హౌస్ అనేది హార్డ్ వర్క్ని కూడా సూచించేటువంటి హౌస్. చాలా శ్రమపడి పట్టుదలతో ఒక విజయాన్ని అందుకోవడం ఇటువంటి వాటిని అందిస్తుంది 11th హౌస్. అందుకే 11th హౌస్ యొక్క రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. పైగా అది విస్తరిస్తూ ఉంటాయి ఆ ఫలితాలు. అంటే బిజినెస్ సక్సెస్ వచ్చిందనుకోండి, ఒక బ్రాంచ్తో బిజినెస్ స్టార్ట్ చేసి చాలా బ్రాంచ్లకు విస్తరించడము, ఒక బిజినెసే కాకుండా 2-3 బిజినెస్లు చేయడము, ఇటువంటి వృద్ధి అనేది ఉంటుంది చేసేటువంటి పనుల్లో. ఇక 11th హౌస్ అనేది ఆశయ సిద్ధిని సూచించేటువంటి హౌస్. మన కోరికల్ని ఎంతవరకు తీర్చుకుంటాము, ఆ జీవుడికి ఉన్నటువంటి కోరికలు అంటే పూర్వజన్మ నుంచి కూడా క్యారీ అవుతూ వస్తున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు తీర్చుకోగలడు అని కూడా సూచిస్తుంది 11th హౌస్. 11th హౌస్ యొక్క చాలా ముఖ్యమైనటువంటి లక్షణము ఆశయ సిద్ధి. ఎందుకంటే అది కామత్రికోణాల్లో హైయెస్ట్ హౌస్, అది 3-7-11లో. ఇక 11th హౌస్లో పాపగ్రహాలు ఉండి నెగిటివ్గా కనుకున్నట్టయితే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అంటే వారికి జీవితంలో ఆశయాలు ఎక్కువగా ఉంటాయి, చాలా పెద్ద పెద్దవి సాధించాలి అని. కానీ నెగిటివ్గా కనుక ప్లానెట్స్ ఉంటే అక్రమమైన మార్గంలో వెళ్ళైనా సరే మనము విజయాన్ని అందుకోవాలి, ఇటువంటి యొక్క లక్షణం అనేది ఉంటుంది. పాపగ్రహాలు అయినట్టయితే మరింతగా ఉంటుంది. శని, రాహు ఇటువంటి గ్రహాలు కనుక 11th హౌస్లో ఉండే నెగిటివ్గా అంటే ఆ 11th హౌస్లో పాపగ్రహాల్లో ఉండడము, ఆధిపత్య పాపగ్రహాలు వీటితో పాటు ఇలాంటి లక్షణాలతో కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే గ్రహాలు విజయం తప్పకుండా వస్తుంది. కానీ కొంత అనైతికమైనటువంటి మార్గంలో వెళ్ళి విజయాన్ని వాళ్ళు పొందాల్సి ఉంటుంది. అటువంటి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నేను ఎప్పుడు వీడియోలో చెప్పేటట్టుగా 5th హౌస్ 11th హౌస్ అనేది పాలిటిక్స్లో విజయాలకు సంబంధించినటువంటి హౌస్ అది. అందుకే 11th హౌస్ స్ట్రాంగ్గా ఉండి నెగిటివ్గా ఉండి అటువంటి గ్రహాల దశ నడుస్తున్నప్పుడు మ్యానిపులేషన్స్ చేసి అక్రమాలు చేసి ఎప్పుడు కూడా రాజకీయ జీవితంలో ఎదుగుతూ ఉంటారు. అటువంటి మ్యానిపులేషన్ పవర్ అనేది వారికి ఎక్కువగా ఉంటుంది. రాహు ఎక్కువగా ఇలాంటి మ్యానిపులేషన్ టెక్నిక్స్ని ఇస్తాడు. ఇక 11th హౌస్లో ప్లానెట్స్, బెనిఫిక్ ప్లానెట్స్, గురువు వంటి గ్రహాలు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే హైయర్ ఎడ్యుకేషన్, అందులోనూ ఫారిన్ ల్యాండ్లో హైయర్ ఎడ్యుకేషను ఇలాంటి వాటికి చాలా బాగా హెల్ప్ చేస్తాడు. రాహు 11th హౌస్లో ఉండడం కూడా మనం కొంత ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రాహు 11th హౌస్లో ఉన్నాడంటే వారికి ఆశయ సిద్ధి అనేది ఉంటుంది ఈ జన్మలో. అంటే వారికి తీరని కోరికలు ఇంతకుముందు జన్మ నుంచి వారు క్యారీ చేస్తూ వస్తున్నారు. ఈ జన్మలో వారికి అవకాశం ఉంటుంది వారి కోరికల్ని తీర్చుకోవడానికి. అది ఏ విధమైనటువంటి కోరికైనా అవ్వచ్చు. ఆ కాంబినేషన్ ప్లేస్మెంట్ బట్టి మనం చూడాలి. పవర్ అండ్ అథారిటీ కావాలని కావచ్చు, లేదా ఎడ్యుకేషన్లో చాలా ఉన్నతమైనటువంటి ఎడ్యుకేషన్ చేయాలని కావచ్చు, బిజినెస్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని కావచ్చు, ఏదైనా సరే రాహువు 11th హౌస్లో ఉన్నాడు అంటే లిమిట్ అనేది ఉండదు. వారికి ఎప్పుడు ఎన్ని వచ్చినా కానీ తృప్తి అనేది ఉండదు. వారు తృప్తి పడరు. ఇంకా సాధించాలి, ఇంకా సాధించాలి, ఇంకా సాధించాలి, ఈ రకమైనటువంటి తాపత్రం ఎక్కువగా ఉంటుంది రాహు ఉన్నట్టయితే. కేతువు కనుకుంటే 11th హౌస్లో ఇంతకుముందు చేసినటువంటి అంటే ఇంతకుముందు జన్మలో చేసినటువంటి పుణ్యకార్యాలకి ఫలితము ఈ జన్మలో ఇచ్చి దాన్ని కంప్లీట్ చేస్తాడు. కానీ రాహువు ఆ చైన్ని కంటిన్యూ చేసేలాగా చేస్తాడు. రాహుకి కేతుకి ఈ మౌలికమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. అది ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గుర్తెరిగినప్పుడే మనకి రాహుకి కేతుకి మధ్య తేడా ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ఫలితాల్లో అనే విషయం మీద ఒక అవగాహన వస్తుంది. కేతు 11th హౌస్లో ఉండడం కూడా మంచిదే. కేతు 11th హౌస్లో ఉన్నప్పుడు అది ఎవరి రాశి అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ ఉంటాయి. గురువు ఇంట్లో కేతు ఉండి గురువుల్లో 11th హౌస్ కనుక అయినట్టయితే విద్యారంగంలో చాలా మంచి అభివృద్ధి ఉంటుంది. ధార్మిక ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఉంటారు. అలాగే
ధార్మిక సంస్థలతో అనుబంధము, ఒక ప్రవచనకర్తగా కావచ్చు, లేదా ఒక దేవాలయానికి ధర్మకర్తగా, ఒక పెద్దగా, మత పెద్దగా, ఇలాంటి విజయాలను కూడా అందుకుంటారు. ఇదే రాహు 11th హౌస్లో ఉండి గురువులు అయినట్టయితే పైకి ధర్మపన్నాలు మాట్లాడినా లోపల స్వార్థము, ధనార్జన జయంగా ఉంటూ ఒక కపటి బుద్ధిని కూడా కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రాహుకి కేతుకి ఎప్పుడు తేడా అనేది మనం గమనించాలి. అలాగే 11th హౌస్లో ప్లానెట్స్ కనుక అస్తంగతం చెందితే, రవికి దగ్గరగా ఉండి కంబస్ట్ అయితే వచ్చేటువంటి విజయాల్లో, సక్సెస్లో, యోగాల్లో అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి. ఆ అడ్డంకులను దాటుకుంటూ వాళ్ళు విజయం వైపుకి వెళ్తారు. ప్రతికూల పరిస్థితుల మధ్య వాళ్ళు శ్రమించి విజయాన్ని అందుకుంటారు. వారు ఏ రంగంలో ఉన్నా వారి చుట్టూ వారిని వ్యతిరేకించేవారు, వారి ఆలోచనలకు ప్రతికూలంగా ఉండేవారు, ఈ వ్యక్తి ఎదగకూడదు అని అనుకునేటువంటి వారు, ఇటువంటి వారి మధ్యలో వాళ్ళు ఎదుగుతారు. ఎందుకంటే కంబస్ట్ అంటేనే, అస్తంగతం చెందడం అంటేనే రవికి దగ్గరగా ఉండి పాస్ట్ లైఫ్లో ఎవరినో వారి స్వార్థం కోసము, వారి బలాన్ని ఉపయోగించి, వారి పలుకుబడిని ఉపయోగించి ఎదుటి వ్యక్తి యొక్క ఎదుగుదలని ఆపేశారు. అప్పుడు కంబస్ట్ అయినటువంటి స్థితిలో జన్మిస్తారు. అందుకే వారు విజయాన్ని అందుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మిగతా వాళ్ళు చాలా సులువుగా విజయాన్ని అందుకుంటారు, కానీ వీళ్ళు చాలా కష్టపడి పోరాటం చేసి విజయాన్ని అందుకోవాల్సి వస్తుంది. అలాగే రెట్రోగ్రేడ్ ప్లానెట్స్, వక్రించిన గ్రహాలు 11th హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. 11th హౌస్లో ఒక రెట్రోగ్రేడ్ ప్లానెట్ ఉంది అంటే వక్రించిన గ్రహము చాలా బలంగా ఉంది అని అర్థము. ఫలితాలు తప్పకుండా అందుకుంటారు. ఆ గ్రహం కనుక యోగంలో ఉంటే ఆ యోగం ఇచ్చేటువంటి రిజల్ట్స్, ఇవ్వవలసినటువంటి రిజల్ట్స్ తప్పకుండా జాతకుడు అందుకుని తీరుతాడు. వక్రగ్రహాలు చాలా బలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి, ఎందుకంటే ఇవి పాస్ట్ లైఫ్ని సూచించేటువంటి గ్రహాలు. ఆ పుణ్యఫలాన్ని ఈ జన్మలో చేస్తాడు, అనుభవించి తీరుతాడు ఆ జాతకుడు. కాబట్టి వక్రగ్రహం అనగానే నెగిటివ్ అని అనుకోకూడదు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వక్రగ్రహాలు. డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు కంటే కూడా వక్రించిన గ్రహాలు చాలా బలంగా ఉంటాయి. ఇక శుక్రుడు 11th హౌస్ ప్లేస్మెంట్ కూడా చాలా ముఖ్యమైనది. శుక్రుడు 11th హౌస్లో ఉన్నాడు అంటే భోగభాగ్యాలు, కంఫర్ట్స్, లగ్జూరియస్ లైఫ్ స్టైల్, బంగ్లాస్లో ఉండడము, ఎక్స్పెన్సివ్ కారుల్లో తిరగడము, ఇవన్నీ ఇస్తాడు. అలాగే 11th హౌస్ అనేది 7th హౌస్ నుంచి 5th హౌస్. అందుకే శుక్రుడు 11th హౌస్లో ఉంటే కొంతవరకు ఈ కోరికలు అనేవి ఆపోజిట్ సెక్స్ పట్ల, ముఖ్యంగా మగవారి విషయంలో పరస్త్రీల వ్యామోహము, వేరే స్త్రీలతో పరిచయాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వీటికి దారి తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని ప్లేస్మెంట్స్ లగ్నం నుంచి అలాగే చంద్రుడి నుంచి కూడా మంచి రిజల్ట్స్ని ఇస్తాయి. ఎందుకంటే చంద్ర శని రిలేషన్ ఎప్పుడూ కూడా చాలా మంచి రిలేషన్గా చూడాలి. ఎందుకంటే చంద్రుడు శుక్రుడు ఇద్దరూ లక్ష్మీ ప్రదమైనటువంటి గ్రహాలు ఇవి. చంద్రుడు కూడా సంపదకి, అలాగే హ్యాపీనెస్కి, ఉల్లాసంగా ఉండడానికి, మానసిక ఉల్లాసాన్ని, వీటిని సూచించే గ్రహం చంద్రుడు. చంద్రుడు కూడా చూడండి స్త్రీ గ్రహంగా చెప్పారంటే పురుషులకి చంద్రుడు స్ట్రాంగ్గా ఉంటే స్త్రీలు వారి పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఇటువంటి చంద్రుడికి శుక్రుడికి ఉన్న రిలేషన్ని బట్టి కూడా రిజల్ట్స్ మనం చెప్పాల్సి ఉంటుంది, ప్రత్యేకంగా కొన్ని కోణాల్లో. ఉదాహరణకి చంద్రుడి నుంచి శుక్రుడు 11th హౌస్లో ఉంటే అది కొంతవరకు లవ్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇలాంటివి ఇచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి ప్లేస్మెంట్. అలాగే శుక్రుడు 11th హౌస్లో ఉండి ఆ 11th హౌస్ లగ్నం నుంచి కావచ్చు, చంద్రుడి నుంచి కావచ్చు, ద్విస్వభావ రాశి కనుక అయినట్టయితే అంటే మిథునము, కన్య, ధనస్సు, మీనం అయితే కొంత ఈ లవ్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక మరికొన్ని కలయికలు, శని రాహువుల కలయిక 11th హౌస్లో, ఇది చాలా చాలా మంచి కలయిక. ఏ రంగంలో ఉన్నా అందులో సక్సెస్ని గ్యారంటీగా ఇస్తుంది. సక్సెస్ ఈజ్ గ్యారంటీడ్. ఆ కెరియర్లో ఉన్నతమైనటువంటి శిఖరాలకి వాళ్ళు ఎదుగుతారు, ఆ శిఖరాలను అధిరోహిస్తారు. ఇటువంటి మంచి రిజల్ట్స్ ఇస్తుంది శని రాహువుల యొక్క యుతి. అయితే 11th హౌస్లో ఎప్పుడో ఒక పాపగ్రహం ఇచ్చి యోగం ఇస్తున్నా 5th హౌస్ అనేది పాడవుతుంది. కాబట్టి సంతానపరమైన సమస్యలు కావచ్చు, ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. క్యారెక్టర్ కొంత దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే 11th హౌస్లో ఉదాహరణకి రాహు ఉండి రిజల్ట్స్ ఇస్తుంటే 5th కేతు ఉంటాడు కాబట్టి వారి క్యారెక్టర్లో కొంత ప్రాబ్లం వస్తుంది.
శని 11th హౌస్లో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు, చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. కానీ అదే వక్ర దృష్టితో పంచమాన్ని చూస్తాడు. అంటే వారి క్యారెక్టర్లో కొంత స్వార్థము, అవినీతి, అక్రమము ఇలాంటి వాటికి ఏమాత్రం వెనకాడిన ఒక నేచర్ కూడా ఇస్తాడు. 11th హౌస్లో ఉన్నటువంటి ప్రాబ్లం అది. డైరెక్ట్గా చాలా ముఖ్యమైనటువంటి హౌస్ అయిన 5th హౌస్ని ప్రభావితం చేస్తాయి ఆ గ్రహాలు. లగ్నం తర్వాత అంత ముఖ్యమైనది, ఇంకా అంతకంటే ముఖ్యమైన హౌస్ 5th హౌస్, 9th హౌస్. ఆ రెండిట్లో ఇంకా ముఖ్యమైనది 5th హౌస్. ఎందుకంటే 5th హౌస్ అనేది క్యారెక్టర్ని చూపించేటువంటి హౌస్. వారికి నైతిక విలువలు ఎంత స్థాయిలో ఉంటాయి, వీళ్ళు నైతికంగా బలంగా ఉంటారా లేదా, జీవితంలో నైతిక విలువలకి కట్టుబడి ఉంటారా లేదా, ఏ స్థితిలో అయినా సరే, ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినా సరే నైతిక విలువలకు వీళ్ళు కట్టుబడి ఉంటారా లేదా అని తెలియజేసే స్థానం 5th హౌస్. అందుకే 11th హౌస్లో పాపగ్రహాలు రాజయోగంలో ఉంటే వారు అనైతికమైన దారుల్లో వెళ్తూ చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటూ ఉంటారు. పెద్ద నైతిక విలువల మీద వీళ్ళకి అంత గొప్ప పూనిక అనేది ఉండదు. పర్వాలేదు, మనకి ఇప్పుడు ఒక పని అవుతుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, డబ్బులు వస్తాయి, పదవి వస్తుంది అంటే అనైతికమైనటువంటి దారిలో వెళ్ళడానికి ఏమాత్రం కూడా వెనుకాడరు. ఈ విధంగా ఈ కోణాన్ని కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. 5th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటే పర్వాలేదు, 5th లార్డ్ వీక్గా ఉండి 11th హౌస్లో పాపగ్రహం ఉంటే కొంత ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంట్ అది. అలాగే శుక్రరాహువుల కలయిక 11th హౌస్లో కూడా కొంతవరకు ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంట్ అని మనం చెప్పుకోవాలి. అంటే వీరికి వ్యామోహాలు, ఆశలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. అంటే తన స్థాయికి మించి కూడా ఆశపడుతూ ఉండడము, నేల విడిచి సాము చేయడము, ఇటువంటి ఒక ధోరణి వల్ల మితిమీరిన ఆత్మవిశ్వాసంతో, మితిమీరినటువంటి ఆశతో, అత్యాశతో జీవితంలో చాలా పెద్ద పెద్ద దెబ్బలు తినేటువంటి అవకాశం ఉంటుంది. చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్తో చాలా పెద్ద బిజినెస్ ప్లాన్ చేయడము, తన తాహుతికి మించి తను చేయగలడా లేదా అని ఆలోచించకుండా ఆ తర్వాత దానివల్ల నష్టాలు రావడము, మోసానికి గురవడము ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. కుజ శని రవి కుజుల కలయిక 11th హౌస్లో కూడా కొంతవరకు ప్రాబ్లమేటిక్. రవి కుజులు ఎప్పుడు కలిసి ఉన్నా, ఏ హౌస్లో ఉన్నా దాన్ని మనం స్టడీ చేయాలి. అలాగే రవి చంద్ర కుజ కాంబినేషన్ కూడా కొంత ప్రాబ్లమేటిక్. లేదా రవి కుజులు ఉండి ఆపోజిట్లో చంద్రుడు నుండి చూస్తున్నా ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంట్. బుధ కుజ కాంబినేషన్ ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంట్ 11th హౌస్లో. అంటే వారి యొక్క కెపాసిటీకి మించి ఆలోచించడము, చాలా ఉన్నతమైన విషయాల గురించి తాపత్రయపడము, జీవితాన్ని దానికోసం వెచ్చించడము, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తను చేయలేనటువంటి వాటిని కూడా చేయాలని అనుకుని జీవితంలో దెబ్బతిండము, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఆశలైతే తీవ్రస్థాయిలో ఉంటాయి, కానీ దాన్ని తీర్చుకునేటువంటి సామర్థ్యము ఉండకపోవచ్చు, ఆ నైపుణ్యం ఉండకపోవచ్చు. కాబట్టి 11th హౌస్లో గ్రహం ఉంది అంటే తప్పకుండా బాగుంటుంది అనే ఒక థంబ్ రూల్ ఆధారంగా నిర్ణయానికి వచ్చి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవడం అనేది మంచిది కాదు. 2nd లార్డ్ 11th హౌస్లో ఉండడము ధనయోగానికి చాలా మంచిది. 9th లార్డ్ 11th హౌస్లో ఉండడం ధనయోగానికి మంచిది. 5th లార్డ్ 11th హౌస్లో ఉండడం ధనయోగానికి మంచిది. ఇవన్నీ కూడా చాలా చాలా మంచి ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్ ఇవి. అలాగే 11th లార్డ్ లగ్నంలో ఉండడం చాలా మంచిది. 11th లార్డ్ ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థానానికి సంబంధించిన వృద్ధిని సూచిస్తాడు, లేదా ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు నెగిటివ్గా ఉంటే. లగ్నంలో 11th లార్డ్ ఉన్నాడు అంటే అర్థము వారికి జీవితంలో పాజిటివ్గా ఉంటే, జీవితంలో ఏ లోటు లేకుండా కంఫర్టబుల్ లైఫ్ అనేది లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 2nd హౌస్లో ఉంటే కుటుంబ కలహాలు, వీటి వల్ల ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేదా కుటుంబ వృద్ధి, అంటే 11th లార్డ్ 2nd హౌస్లో ఉంటే ఆ దశ నడుస్తున్నప్పుడు వారికి మ్యారేజ్ అవుతుంది, అంటే ఫ్యామిలీ ఎక్స్పాండ్ అవుతుంది. 3rd హౌస్లో ఉంటే బ్రదర్స్తో సఖ్యత కొంతవరకు ప్రాబ్లంగా ఉండొచ్చు. అదే పాజిటివ్గా ఉంటే తనకి అన్ని సమయాల్లోనూ మారల్ సపోర్ట్ ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. బిజినెస్ గ్రోత్ చాలా బాగుంటుంది, ఎంటర్ప్రెన్యూర్గా ఎదుగుతారు, ఒక చిన్న వ్యాపారాన్ని స్థాపించి చాలా ఎత్తుకి ఎదుగుతారు. 11th లార్డ్ 4th హౌస్లో ఉంటే ల్యాండెడ్ ప్రాపర్టీస్కి, వెహికల్స్కి చాలా మంచిది. మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, చిన్నప్పుడు వారి యొక్క లైఫ్ అనేది చాలా హ్యాపీగా సాగుతుంది, మదర్తో రిలేషన్ బాగుంటుంది. అదే కొంత పాపగ్రహాల ఇంట్లో కనుక ఉన్నట్టయితే తల్లితో శత్రుత్వము, ఈ రకమైనటువంటి రిజల్ట్స్ని చూడాలి. ఎందుకంటే 4th హౌస్కి 8th హౌస్ అవుతుంది 11th హౌస్.
6-8 రిలేషన్లో ఉంటాయి 4-11. కాబట్టి కొంత స్ట్రగుల్స్ని ఫేస్ చేసి లైఫ్లో పైకి రావడము, చిన్నప్పుడు కూడా చాలా స్ట్రగుల్స్ ఉన్నటువంటి లైఫ్ అనేది ఉంటుంది, బాల్యం అనేది అలా గడుస్తుంది వాళ్ళకి. 5th హౌస్లో 11th లార్డ్ ఉన్నట్టయితే ఇది సంతాన వృద్ధికి, సంతానం మంచి స్థానంలో ఉండడానికి, వారి చదువులు కావచ్చు, ఇవన్నీ బాగా చదువుకొని మంచి స్థానంలో ఉంటారు, ధనానికి లోటు లేనటువంటి వ్యక్తులై ఉంటారు. 11th లార్డ్ 6th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇది కూడా 6-8 రిలేషన్లో ఉంటుంది కాబట్టి అంత మంచిది కాదు, కానీ కాంపిటీషన్ ఫీల్డ్లో చాలా బాగా పైకి వస్తారు. క్రీడాకారులు ఇలాంటి వారికి ఆ ప్రత్యర్థి ఉండడమే, అంటే ఎప్పుడు కూడా ఒక కాంపిటీషన్ ఉండడమే వీరి సక్సెస్కి ఒక సీక్రెట్ అవుతుంది. ఎంతమంది ప్రత్యర్థులు ఉంటారో వీరంత బాగా పైకి వస్తారు లైఫ్లో. కాంపిటీషన్ ఫీల్డ్లో ఉన్న వారికి ఇది బాగా సహాయపడుతుంది, క్రీడాకారులకి, ఇటువంటి వారికి. 11th లార్డ్ 7th హౌస్లో ఉంటే లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, మ్యారేజ్ అయిన తర్వాత లవ్ అఫేర్స్, ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. 8th లార్డ్ కనుక 11th లార్డ్ కనుక 8th హౌస్లో ఉంటే, ఇందాక చెప్పింది 11th లార్డ్ 7th హౌస్లో ఉంటే, ఇప్పుడు 11th లార్డ్ 8th హౌస్లో ఉంటాయి. సడన్ మనీ, అనుకోకుండా వారసత్వంగా ధనం రావడము, ఇలాంటి మంచి ఫలితాలు అందుకుంటారు. ఇక 11th లార్డ్ 9th హౌస్లో ఉంటే చాలా మంచి లైఫ్, లక్కీ పర్సన్స్గా ఉంటారు, అదృష్టం వీరికి ఎప్పుడు తోడుగా ఉంటుంది. తండ్రి వీరికి జీవితంలో ఒక మారల్ సపోర్ట్ ఇచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. ధార్మికమైన వ్యక్తులుగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 11th లార్డ్ 10thలో ఉంటే కెరియర్లో మంచి గ్రోత్ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది, అయితే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎప్పుడూ కూడా కొంత ప్రత్యర్థులు అనేవాళ్ళు ఉంటారు, వారు ఈ కెరియర్లో ఉన్నా వాళ్ళని దాటుకుంటూ వీళ్ళు విజయాలని సాధిస్తూ ఉంటారు. 11th లార్డ్ 11thలో ఉంటే చాలా మంచి కాంబినేషను. ఆ దశ కనుక వచ్చినట్టయితే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు ఆ దశలో. 11th లార్డ్ 12th హౌస్లో ఉన్నప్పుడు కూడా ఫారిన్ రిలేటెడ్ లైఫ్, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఫారిన్ ఎడ్యుకేషన్, ఫారిన్ జాబ్, ఇలాంటి వాటికి చాలా మంచిది. ఈ విధంగా 11th లార్డ్ 11th హౌస్లో ప్లానెట్స్ ఎంతవరకు పాజిటివ్గా ఉన్నాయి, నెగిటివ్గా ఉన్నాయి అని ఎప్పుడూ కూడా మనం చెక్ చేసుకుని, నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చెక్ చేసుకుంటూ ఉండడము, ఓవర్ కాన్ఫిడెంట్గా ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడము, ఇవన్నీ కూడా చాలా సహాయపడతాయి జాతకుడికి తీవ్రమైనటువంటి నష్టాలని ఎదుర్కోకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.